అందరికీ నమస్తే అండి. అమరావతి మన రాష్ట్రానికి భవిష్యత్తు. ఎందుకంటే దాదాపుగా ఒక 10-15 ఏళ్ల తర్వాత మన రాష్ట్రం ఇలా ఉండకూడదు, మన రాజధాని ఇలా ఉండకూడదు. బెంగళూరుతోనో హైదరాబాద్తోనో చెన్నైతోనో ఏదో ఒక మెట్రోపాలిటన్ సిటీస్తో పోటీపడి మనం కూడా అత్యాధునిక రాజధాని నిర్మించుకోవాలి. సాంకేతికంగా విద్య, వైద్యం, ఫార్మా అన్ని రంగాల్లో కూడా ముందుండాలి. సో దానికి రాజధాని నిర్మాణం ఒక కళ మనందరికీ కూడా, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదొక డ్రీమ్. మన డ్రీమ్డ్ క్యాపిటల్ అంటాం అనుకోవచ్చు మనం. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నాలు చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి రకరకాల మార్గాల్లో రుణాలు తీసుకొచ్చి చట్టబద్ధంగా ఎక్కడెక్కడి నుంచి రుణాలు తీసుకోవచ్చు అనేది చూసి అన్వేషించి వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి ఇలా రకరకాల మార్గాల్లో సుమారుగా 40,000 కోట్లకు పైగా రుణాలను తీసుకొచ్చి ఆ డబ్బుతో రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో మేబీ ఈ నెలాఖరు కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పెద్ద వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ సమక్షంలోనే రాజధాని పనులను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఏది వడ్డించేవాడు మనోడైతే బంతిలో చివరి కూర్చున్న అన్నీ దొక్కుతాయి కదా. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. మరి వాళ్ళకి అస్మదీయ కంపెనీలు కొన్ని ఉంటాయి, కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కొంచెం అత్యున్నత స్థాయిలో బిల్డర్లుగానో కన్స్ట్రక్షన్ గానో రకరకాల స్థాయిల్లో ఉంటారు. సో ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు కూడా చంద్రబాబు గారు వాళ్ళ సన్నిహితులకు, వాళ్లకు కావాల్సిన వాళ్ళకి, ఈ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులకే అప్పచెప్పారు. సో ఇక్కడ వాళ్ళకి ఇవ్వడాన్ని నేను తప్పుపట్టట్లా, ఇప్పటికిప్పుడు నేనైతే తప్పుపట్టట్లా. కానీ ఫ్యూచర్లో ఈ రాజధాని నిర్మాణ పనుల్లో తేడా వస్తే దానికి బాధ్యత ఈ కంపెనీలు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ చంద్రబాబు గారిదే బాధ్యత. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కాదు, అది ఒక గ్రామాల సమూహం. అది ఒక నగరం కాదు. నగరాన్ని నగరంగా తీర్చిదిద్దడం పెద్ద కష్టం కాదు. కానీ గ్రామాల సమూహాన్ని, 29 గ్రామాల సమూహాన్ని ఒక అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడం మాత్రం చాలా కష్టం. దీనిలో పనులు చాలా హై క్వాలిటీగా జరగాలి. ఏదో కక్కుర్తిపడి ఒక 100 కోట్ల పని ఇచ్చామా, దానిలో ఒక 10 కోట్లో 15 కోట్లో వెనకేసుకున్నామా అన్నట్టుంటే కుదరదు. అవి జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయం, కరప్షను ఇవన్నీ కూడా మన సిస్టంలో భాగం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న తర్వాత ఈ 4-5 నెలల్లో ఈ అమరావతి పనులకు సంబంధించి టెండర్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఎవరెవరికి ఇచ్చారంటే, అమరావతి టెండర్లు వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చూసుకుంటే ఎంవీఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీకి 800 కోట్ల విలువైన టెండర్లు దక్కాయి, పనులకు టెండర్లు దక్కాయి. ముప్పన వెంకట్రావు గారు అండ్ దానికి సంబంధించిన వాళ్ళు బంధువర్గం అందరూ దీనిలో డైరెక్టర్లుగా ఉన్నారు. అలాగే అత్యధికంగా ఎన్సీసీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటా, ఎన్సీసీ అంటే ఏవివి రంగరాజు గారికి సంబంధించిన కంపెనీ ఇది. మేబీ ఎన్సీసీ అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంకేదో తెలియదు. ఏవివి రంగరాజు గారిది 2600 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు వచ్చాయి. ఇక బొలినేని కృష్ణయ్య అండ్ బొలినేని సీనయ్య గారికి సంబంధించిన బిఎస్సిపిఎల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి 800 కోట్ల విలువైన పనులు వచ్చాయన్నమాట. అలాగే బిఎస్ఆర్ ఇన్ఫ్రా, ఆ కంపెనీ బిఎస్ఆర్ ఇన్ఫ్రా అంటే జాస్తి జగపతి చౌదరి గారు అండ్ బలుసు శ్రీనివాసరావు గారు, వీళ్ళకి సంబంధించిన కంపెనీ ఇది. వీళ్ళకి 2000 కోట్ల విలువైన పనులు వచ్చాయి. అలాగే ఆర్వీఆర్ ఇన్ఫ్రా, రాయల వెంకటేశ్వరరావు గారి కంపెనీ, వీళ్ళకి కూడా 2000 కోట్ల విలువైన పనులు వచ్చాయి, టెండర్లు దక్కించుకున్నారు. అలాగే మెగా, మన తెలుగు రాష్ట్రాల్లో నాయకులకు అత్యంత ప్రీతిపాత్రమైన సంస్థ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వీళ్ళ నోట్లో ఫుడ్ పెడతారు, వీళ్ళ వెనక నుంచి తీసుకుంటారేమో. ఈ మెగా ఇంజనీరింగ్కి 1200 కోట్ల విలువైన పనులు వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవే, సన్నిహితులవే. ఇందులో అత్యంత కీలకమైన పనులు చేస్తున్నది అయితే మాత్రం బిఎస్పిసిఎల్ అండ్ బిఎస్ఆర్ ప్రాజెక్టు, ఆర్వీఆర్ ఇన్ఫ్రా వీళ్ళు. సో వీళ్ళ మీద ఒక మహత్తర బాధ్యత ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా పనులు కేటాయిస్తే, ఎవరికైనా ఇస్తే ఇదిగో పలానా కాంట్రాక్టర్కి ఇచ్చారు, పలానా కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పుకుంటాంగా. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అరవిందోకి ఇచ్చారు అనుకోండి, అది మనం చెప్పుకుంటాంగా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, విజయసాయి రెడ్డి గారి బంధువులకి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పుకుంటాంగా, దాన్ని తప్పు పడతాంగా, భూతద్దంలో చూస్తాంగా. అది సేమ్ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, వీళ్ళు ఎవరెవరికి టెండర్లు ఇచ్చారు అనేది కూడా మనం చూడాలి. అందులోకి రాజధానికి సంబంధించిన పనులు ఇవి.
సో దానిలో ఎటువంటి కక్కుర్తి లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా బాధ్యతాయుతంగా చేస్తారు అని ఆశిద్దాం. ఈ చిలకొట్టుడు ఈ ఎలకొట్టుడు ఇవన్నీ కూడా సర్వసాధారణం ఇటువంటి పనుల్లో. కానీ అది ఏం జరిగినా ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేరు. ఇప్పుడు జనంలో చైతన్యం విపరీతంగా ఉంది. సోషల్ మీడియానే కాదు, బయట చైతన్యం, జనం మౌత్ టాక్ కూడా విపరీతంగా ఉంది. చాలా స్వేచ్ఛగా చాలా చైతన్యంగా ఉన్నారు జనం, యువత. సో రాజధానిలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అంటే దాని దగ్గరికి వెళ్ళి తరచూ వెళ్ళి చూసి వచ్చి నాణ్యత ఎలా ఉంది, దానికి తగ్గట్టు వాడుతున్నారా లేదా, ఆ ఎస్టిమేట్ ఆర్డర్, ఆ ఆర్డర్ ఏదైతే ఉందో, వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఎస్టిమేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో, వర్క్ ఆర్డర్లో టెక్నికాలిటీస్ ఏది వాడాలి, ఏ కాంక్రీట్ ఎంత వాడాలి, ఐరన్ ఎంత వాడాలి, చిప్స్ ఎంత వాడాలి, ఇదంతా కూడా తీసుకొని దానికి తగ్గట్టు పనులు జరుగుతున్నాయా లేదా కూడా చూసేవాళ్ళు ఉంటారు. సో అందుకు ఈ నిర్మాణ కంపెనీల మీద బాధ్యత ఉంది. వీళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారనేది ఆల్రెడీ సాక్షిలోను వైసీపీలోను భారీగా అవినీతి అని విపరీతంగా రాస్తూనే ఉన్నారు. వాళ్ళ రాత్రి ఎవరూ పట్టించుకోరు, వాళ్ళు కావాలని రాస్తుంటారు. కానీ బయట మాత్రం నాణ్యతలు ఏం లేకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ.